ప్రేమించి మోసం చెయ్యకే, నమ్మించి గొంతు కొయ్యకే, నాకు లేవు ఏ ఆస్తి పాస్తులే, నువ్వు ఉన్న నాకు ఒక ఆస్తివి. చూపలేకపోతున్నావే పిల్ల నా పైన. సక్సెస్ వస్తుందో రాదో తెలియని ఫీల్ ఎంచుకున్నావు. ఎందుకంటే టాలెంట్ నా దగ్గర చాలా ఉంది, కానీ టాలెంట్కి తగ్గట్టుగా కొన్ని డాడీకి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఏంటి, ఏమైంది, ప్రాబ్లం ఏంటి? అంటే డాడీకి కొంచెం బ్లాక్ మ్యాజిక్స్ అవి చాలా చేశారన్నమాట. లవ్ ఫెయిల్యూరా? అంటే ఒక అమ్మాయిని చాలా డీప్గా లవ్ చేశాను అక్క. చాలా అంటే ఒక 5 years. డీప్గా అంటే ఆమె కోసం నా ఫుడ్ కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. కింద పడిన అన్నం తినే రోజు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ కంటెంట్ రైటర్, ఎడిటర్, యాక్టర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏమంటారు, ప్రొడ్యూసింగ్ చేయాలన్న థాట్స్ కూడా వచ్చాయంట. బట్ అమౌంట్ సెట్ అవుతలేదు, ఆ ఒక్కటే రీజన్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఆయన గురించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాము. హాయ్ అండి, మీ పేరు కరణ్, కిరాక్ కరణ్. కిరాక్ కరణ్. కిరాక్ కరణ్ అది మీరే పెట్టుకున్నారా లేదంటే? నేనే పెట్టుకున్నా అక్క. ఎందుకు కిరాక్? అంటే అది ఒకప్పుడు, అంటే కిరాక్ అంటే నిక్ నేమ్, కరణ్ అంటే నా నేము. కిరాక్ నిట్ నేమ్. ఓకే. కరణ్ అని నా పేరు. అయితే ఒక రోజు ఏమైందంటే ఫేస్బుక్ లా జస్ట్ నార్మల్ గా కిరాక్ కరణ్ అని నిక్ నేమ్ తో సహా పెట్టాను. సో ఆ పేరుకి అంటే చాలా, ఆ పేరు నుండి నాకు చాలా ఫేమ్ వచ్చింది అనమాట. ఓకే. సో నేను పెట్టే పోస్ట్లకు అన్నిటికీ 1K లైక్స్ అలా వచ్చేవి. కింద కామెంట్స్ ఎట్లా అంటే నేమ్ చాలా బాగుంది బ్రో, కొంచెం యూనిక్ గా ఉంది అని చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అలా ఫైనల్ గా చాలా అంటే మా బస్తీలో మొత్తం నన్ను కిరాక్కర్ అని పిలుస్తారు అనమాట. ఓకే. ఎక్కడ ఏ ఊరు మీది? మాది సొంతూరు మహారాష్ట్ర. మహారాష్ట్ర. ఓకే. అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు ఫ్యామిలీ మొత్తం? ఫ్యామిలీ మొత్తం. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీను మున్సిపాలిటీ జాడు ఊడుస్తా ఉంటారు. ఓకే. డాడీ లేబర్ వర్క్ చేస్తాను. ఓకే. తమ్ముడు, అక్క? అన్న వర్క్ చేస్తాడు. చెల్లి నేను కాలేజ్ చేస్తామన్నా. చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్, లాస్ట్ సెమ్ ఇద్దరం. ఇద్దరు ఒకే గ్రూప్. కాకపోతే నాది 1 year కొంచెం మిస్ అయింది. ఇంట్లో సబ్జెక్ట్ పోయిందా? కాదు, సబ్జెక్ట్ లేదు కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల 1 year జాబ్ చేశాను, వర్క్ చేస్తాను. ఓకే. సో ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లమ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పొచ్చా? ఓకే. అన్న ఏం జాబ్ చేస్తున్నారు? అంటే ఫిట్టర్ అన్న, కంపెనీలో వర్క్ చేస్తాను. కంపెనీలో వర్క్ చేస్తాడు. ఓకే. సో అమ్మ నాన్న అందరూ కూడా హ్యాపీ, ఎవరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే లేవు? ఓకే. అప్పుడప్పుడు డాడీకి కొంచెం డాడీకి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఏంటి, ఏమైంది, ప్రాబ్లం ఏంటి? అంటే డాడీకి కొంచెం బ్లాక్ మ్యాజిక్స్ అవి చాలా చేశారనమాట. నమ్ముతారా వాటిని? పక్కా నా కళ్ళతో చూసిన. అంటే మేము ఒకప్పుడు గుడిసెలో ఉన్నప్పుడు మా గుడిసెకి నిమ్మకాయలు అలాంటివి, పసుపు కుంకుమ అవి చాలా కట్టేవాళ్ళం అనమాట. మా కళ్ళతో చూసినాం అవి. సో అవి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడ్డాయి మా డాడీ మీద. ఎనిమీస్ ఉన్నారా? ఎనిమీస్ చాలా మంది ఉన్నారు. ఎందుకు, రీజన్ ఏంటి? అంటే ఎనిమీస్ ఉండడానికి గల కారణం ఏంటంటే మంచోళ్ళు అంటే ఎవరికి నచ్చరు కదక్క. ఓకే. అంటే మేము అందరితో మంచిగా ఉంటాము, అందరికి హెల్ప్ చేస్తాం. సో అది మా రిలేషన్ వాళ్ళకు అంత నచ్చదు. చేసింది రిలేటివ్స్ ఏనా? చేసింది ఫలానా వ్యక్తులే చేశారు అని తెలుసా? అంటే అంత ఏం క్లారిటీగా అయితే చెప్పలేము అక్క, కానీ చేశారని అయితే అనుకుంటున్నాను. ఓకే. మీకు అదే ప్రాబ్లమా? అంటే నాకు కొంచెం బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది. ఓకే. అంటే బాడీ డిగ్రీస్ అవుతూ ఉంటాయి. ఓకే. ఓకే. నార్మల్ గా చేతబడి చేశారు అని చెప్తున్నారు కదా, దాని ప్రభావం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అని చెప్తారు కదా. డాడీ ఏ రకంగా ప్రాబ్లం ఫేస్ చేశారు? ఎట్లా అంటే కొంచెం మెంటల్ టైప్ అక్క. సో ఎట్లా అంటే ఏదో అక్కడ ఉన్నారు, నన్ను ఏదో చేస్తున్నారని కొంచెం చాలా మెంటల్ గా చేసేవాళ్ళన్నమాట. ఇప్పటికీ 3-4 times చచ్చిపోతూ బతికారన్నమాట. డీప్ గా చేశారన్నమాట. దానికి తీయించడం అట్లా కూడా సొల్యూషన్స్ ఉంటాయి కదా, ట్రై చేశారా? చేసాం. ఏంటంటే అంటే చాలా దగ్గర వెళ్ళిపోయినాం కానీ చాలా లక్షలు ఖర్చు పెట్టి
చూపించినాం కానీ అయినా అంత ఏం కాలేదు కానీ అది చర్చ్కి తీసుకెళ్తే కొంచెం అక్కడ తక్కువైందనమాట. ఓకే, క్రిస్టియన్సా మీరు? క్రిస్టియన్స్. ఓకే. నార్మల్గా నిజంగా అంటే నువ్వు చదువుకుంటున్నావు కదా, ఎస్ అక్క. ఇలాంటివి నమ్మొచ్చు అంటావా? నాకైతే అంటే నువ్వు పర్టికులర్ గా నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వీటిని చూసి నమ్ముతున్నావా లేదంటే ఇంకా అంటే ఏదైనా? అవి మా డాడీ చేసే చాతలను బట్టి నమ్మొచ్చు అని నేను అనుకుంటున్నాను. అప్పులు ఉన్నాయా ఏమైనా? చాలా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్. అవునా? వీటన్నింటి నుండి ఏం నేర్చుకున్నావు ఈ అన్ని ప్రాబ్లమ్స్? అంటే నాకు నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. మా ఫ్యామిలీ ఎంత కష్టపడుతుంది, సో వాళ్ళకి నేను హెల్ప్ఫుల్గా ఉండాలి అట్లా అనేసి మా ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటా. ఎట్లయినా మంచి పొజిషన్కి రావాలి, మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయి చేయాలని, అంటే లోపల ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి సాధించాలని నా మైండ్లో ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఏదో ఒకటి సాధించాలి అనుకున్నా నువ్వు ఎందుకని సక్సెస్ వస్తుందో రాదో తెలియని ఫీల్ ఎంచుకున్నావు? ఎందుకంటే టాలెంట్ నా దగ్గర చాలా ఉంది, కానీ టాలెంట్కి తగ్గట్టుగా కొన్ని ఆపర్చునిటీస్ రావట్లేదు. సపోర్ట్ ఉండాలి, ఆపర్చునిటీస్ ఉండాలి, టూల్స్ ఉన్నాయి. అవి నా దగ్గర ఏం లేవు. టాలెంట్ ఒకటి ఉంది, కానీ ఆ టాలెంట్ మీదనే నేను ఆ టాలెంట్ చాలా నమ్ముకుంటా అనమాట. టాలెంట్ ఉంది కదా, ఏదో రోజు సక్సెస్ అవుతా అనేసి అది చాలా మనసులో పెట్టుకుంటాను. ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాము అనే నమ్మకం మీకుంది, కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే మీ సపోర్ట్ కావాలి, అవునా? సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడో వచ్చే సక్సెస్ కోసం వెయిట్ చేయడం కరెక్టా? మంచిగా చదువుకొని ఏదో ఒక జాబ్ చేస్తూ అట్లీస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ నుండి బయటికి రావడం కరెక్టా? అంటే రెండింటిని మేనేజ్ చేసుకోవచ్చు అక్క. అంటే అటు ఫ్యామిలీ చూసుకుంటూ అటు మన కెరియర్ని చూసుకుంటే చెప్పమని సక్సెస్ అవ్వచ్చని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇన్స్టాగ్రామ్ త్రూ ఏమైనా ప్రమోషన్స్ అట్లా వస్తున్నాయా? అంటే ఇప్పుడైతే ఏం రాలేదు. అంటే ముందు ఒక 2 times వచ్చింది. అసలు అంటే నార్మల్ 60K ఉన్నారు కదా ఫాలోవర్స్. అవునక్క. ప్రతి వీడియోలో ఒక 10 వీడియోస్ లో కంపల్సరీ 2 వీడియోస్ మిలియన్స్. కానీ వాటి వల్ల ఏం యూజ్ లేదు. ఎప్పుడైనా అనిపించిందా నా టాలెంట్ నిజంగా వేస్ట్ అయిపోతుంది అని? అంటే నాకు అట్లా ఏం అనిపించలేదు, కానీ ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ అవి చేయాలని చాలా ఆశ ఉంది. కాకపోతే నా దగ్గర టూల్స్ ఏం లేవు. సో నా దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్ ఉంది, అది కూడా 3000 నుండి సెకండ్ హ్యాండ్ కొన్న మొబైల్ ఉంది. సో అది పగిలిపోయి ఉంది. సో దాంతో అది ఒక్కటే ఉంది నా దగ్గర. సో దీంతో నేను ఏదో ఒకటి చేయాలి, నా టాలెంట్ని బయట పెట్టాలనేసి ఒకరోజు కూర్చొని ఆలోచించిన అనమాట. చాలా ఏదో ఒకటి చేయాలి, కొంచెం యూనిక్ చేయాలి, ఎవరు చేయండి మనం చేయాలనేసి సో ఆ షాడో కంటెంట్ ని క్రియేట్ చేశాను అనమాట. సో అది చాలా ఫేమస్ అయిపోయింది. దానివల్ల షాడో కంటెంట్స్ చాలా మంది చేస్తారు కదా. అంటే నా నుండి ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, స్టార్ట్ చేసింది నేనే చేశాను. ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి? 1 year అయింది. బట్ 1 year కంటే ముందు షాడో కంటెంట్స్ ఉన్నాయి. నాకు తెలియదు కానీ నేను చేసే కొంచెం యూనిక్ ఉన్నాయి అక్క. నాకు చాలా కామెంట్స్ వస్తాయి అన్నమాట, మీ వీడియో చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు అట్లా అని కామెంట్స్ వస్తాయి. సో మీరు ఏమేం చేయగలుగుతారు? ఎడిటింగ్ చేయగలుగుతారు? ఎడిటింగ్, డాన్స్, కొరియోగ్రఫీ, ఇంకా ఆర్టిస్ట్ గా చేయగలుగుతాను. సాంగ్ రాస్తా, డైరెక్షన్ చేస్తా, ఇవన్నీ నేనే చేస్తాను. ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, ఒక సాంగ్ పాడగలుగుతారా? ఆ సాంగ్ రిలీజ్ అయింది, పాడగలుగుతా. ఓకే. ప్రేమించి మోసం చెయ్యకే, నమ్మించి గొంతు కొయ్యకే, నాకు లేవు ఏ ఆస్తి పాస్తులేను, ఉన్న నాకు ఒక ఆస్తివి, నా గుండెకు గాయం చేసి నువ్వు వెళ్ళిపోతున్నావేమి, ఓ పిల్లో నా మనసులో నువ్వే నిండావే. సాంగ్ రిలీజ్ అయింది కదా, మీరే పాడారా? అంటే నేను పాడలేదు, మా ఫ్రెండ్స్ రాసింది మీరు. లవ్ ఫెయిల్యూరా? అవునా? ఏమైంది? అంటే ఒక అమ్మాయిని చాలా డీప్ గా లవ్ చేశాను అక్క. చాలా అంటే ఒక 5 years. డీప్ గా అంటే ఏ రకంగా? ఎంత డీప్ గా అంటే ఎట్లా అంటే ఆమె కోసం నా హెల్త్ ని పాడు చేసుకున్నా, నాకు నేనే వదిలేసుకున్నా అనమాట. చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయినా అనమాట. ఆ పిల్ల క్లాస్మేటా? అంటే క్లాస్మేట్ ఏం కాదు, మా ఇంటి పక్కన వాళ్ళ అక్క వాళ్ళు ఉండే, సో వాళ్ళ రిలేషన్ లో ఉండే అనమాట అమ్మాయి. ఓకే, ఏమైంది మరి, ఎందుకు విడిపోయారు? ఏమో అంత తెలియదు, కానీ నేను ఆమెకు లవ్ చేసిన, నేను ఓపెన్ అయిపోయినా. సో తను చేసింది కానీ
మళ్ళా వాళ్ళ అక్క చెప్పింది, నువ్వంతా ఏం భయపడకు, తను నీకు లవ్ చేస్తుంది ఇట్లా అని చెప్పి అసలు సడన్ గా చాలా దూరం అయిపోయింది అనమాట. రిలేషన్ లో ఉన్నారా అంటే తను యాక్సెప్ట్ చేసిందా? నాకు చెప్పలేదు కానీ వాళ్ళ అక్కకి చెప్పింది, సో నేను లవ్ చేస్తున్నా అనేసి. సో వాళ్ళ అక్క నాకు చెప్పింది, ఏం భయపడకురా, తను నీకు లవ్ చేస్తుంది అని చెప్పింది. సో అట్లా కంటిన్యూ అవుతుండగానే తెలియకుండానే ఒకటేసారి చాలా దూరంగా వెళ్ళిపోయింది అనమాట. అంటే అక్కడ నుండి వెళ్ళిపోయిందా లేదంటే నీ నుండి నా వెళ్ళిపోయిందా? నుండి ఎందుకు వెళ్ళిపోయిందో అది నాకు తెలియదు. ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళ? లేదు అక్క, ఓన్లీ ఆ అక్క అనే పర్సన్ మాత్రమే నీకు వచ్చి చెప్పిండ్రు? జస్ట్ ఇట్లా చూడడం, నవ్వడం అంతే. చూడడం, నవ్వడం వల్లే నువ్వు లవ్ అనుకున్నావా? ఏమో అక్క అబద్ధం చెప్పిందేమో కదా. ఏమో అంత అయితే తెలియదు కానీ తను నన్ను ఎక్కిరిచ్చేది, నవ్వు చూసి నవ్వుతుండే, అది చేస్తుండే. ఎన్ని రోజులు నడిచింది ఇదంతా? ఒక 1 year దాకా నడిచింది. 1 year అంటే చాట్ చేస్తుండే మేము. చాట్ చేస్తుండే. చాట్. ఓకే, రీజన్ అడగలేదా నువ్వు? అంటే అంత రీజన్ ఎందుకంటే నాకు కూడా ఫుల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అటు ఫ్యామిలీని చూసుకోవాలి, స్టడీని చూసుకోవాలి, మళ్ళీ అమ్మాయిని చూసుకోవాలంటే చాలా ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. సో తనని నేను అడగలేదు, తను కూడా నాకేం చెప్పలేదు. ఓకే. అంటే రీసెంట్గానే మెసేజ్ చేశాక, అంటే కొన్ని రీల్స్ షేర్ చేసా. సో తను ఇవేం పెట్టకు, నాకు అసలు ఏం నచ్చవు అని. ఎందుకని అంటే అసలు నచ్చవు నాకు, నీకు ఒక సజెషన్ ఇవ్వాలి, చెప్పు అంటే నన్ను మర్చిపో, నన్ను వదిలేసి అని మెసేజ్ చేసింది. ఇంకా 5 years తర్వాత. ఈ 5 years లో వేరే వాడు తగిలాడేమో, చెప్పలేము. అది సజెషన్ అని చెప్పిందా? అయితే నువ్వు ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు వేరే వాడు ఎవడో ఉన్నాడని. అట్లా అని దీని నుండి ఏం నేర్చుకున్నావు లవ్ స్టోరీ నుండి? అంటే ఒక ఎట్లా అంటే అమ్మాయిల నుండి దూరంగా ఉండాలి. అంటే అమ్మాయిల నుండి దూరంగా ఉండాలి కానీ లవ్ ఫెయిల్యూర్ పాటలు రాయాలి, లవ్ కి సంబంధించిన పాటలు రాయాలి. అంటే లవ్ ఫెయిల్యూర్ ఎందుకు రాస్తానంటే ఈ జనరేషన్ లో 99% లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారు కదా. 99 కాదు, 100% 100% ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక దగ్గర బ్రేకప్ ఉంటారు. బ్రేకప్ అని కాదు కానీ డిసప్పాయింట్ అయి ఉంటారు. అందరికి బ్రేకప్స్ ఉండవు కానీ ఒక అమ్మాయి వల్ల అబ్బాయి, అబ్బాయి వల్ల అమ్మాయి డిసప్పాయింట్ అయితే అయి ఉంటారు. అది 100%. సో అట్లా సాంగ్స్ క్లిక్ అయితే అనేసి బ్రోకెన్ సాంగ్స్. ఓకే. సో ఆ అమ్మాయి నీకు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసిందిగా చేసింది కదా, గుర్తుపెట్టుకోవాలి లైఫ్ లాంగ్ ఆ అమ్మాయిని. అంటే ఎలా మనకు ఒక లైఫ్ ఇచ్చింది కదా, లైఫ్ ఇచ్చిందని మర్చిపోలేదు. ఓకే. మళ్ళీ ఎవరు నచ్చలే 5 years లో? అంటే ఇంకా అక్కడికే మనసు వెళ్ళిపోయింది అక్క. ఇంకా లవ్ చేసి పెళ్లి చేసుకో, ఇంకా చేసుకుంటా కానీ మనసు విరిగిపోయిందిగా. వచ్చే అమ్మాయి మీద మనసు ఎట్లా వస్తుంది మరి? ఇంకా చూడాలక్క, అంత ఏం ఆలోచించలేదు. ఫస్ట్ అది కెరీర్ మీద. ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నావు? అంటే నాది టాలెంట్ ఉంది కదా, ఏదో ఒకటి క్లిక్ అయితే చాలా అనిపిస్తుంది. అంటే సింగర్ గా, రైటర్ గా, ఎడిటర్ గా ఏదో ఒక దాంట్లో సక్సెస్ అయితే బాగుంది. ఏ రకంగా ట్రై చేస్తున్నావు నీ టాలెంట్ ని సక్సెస్ చేసుకోవడానికి? అంటే ప్రెసెంట్ గా నా దగ్గర అయితే ప్రూవ్ చేసుకోవడానికి ఒక అంటే ఛానల్ ఉంది. సో టూల్స్ అవి ఏం లేవు కాబట్టి నేనే సాంగ్ రాస్తా, నేనే పాడతా. సో అది ప్రొడ్యూసర్ గా మా ఫ్రెండ్స్ వస్తారు అనమాట. అంటే ఇప్పుడు సంక్రాంతికి ఒక సాంగ్ రిలీజ్ ఉంది, దానికి ప్రొడ్యూసర్ లింగప్ప, ఇట్లా అందరు ఫ్రెండ్స్ అందరు ముందుకు వస్తారు అనమాట, నాకు హెల్ప్ చేస్తారు. ఓకే. నీ లైఫ్ లో నీకు బ్యాక్ బోన్ అని చెప్పుకోవడానికి కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఫ్యామిలీ కాకుండా. అలా ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. నేమ్ చెప్పగలుగుతావా? ఫస్ట్ అయితే మహేష్ ఎట్లా అంటే నాకు ఏమున్నా అసలు ఒక్క ఫోన్ చేస్తే ఇట్లా వచ్చేస్తాయి అనమాట. ఏదైనా సరే, ఎంత మనీ అయినా సరే, ఏ సపోర్ట్ అయినా సరే, ఒక్క ఫోన్ కొడితే ఇట్లా వచ్చేస్తాయి అనమాట. ఓకే. ఇంకా చందు అంటే కొంచెం నాకు ఏం కాకుండా కొంచెం బాడీ గార్డ్ లాగా టైప్ లాగా ఉంటాడు అనమాట. నన్ను అంటే ఎవరిని ముట్టనియడు అనమాట. సో అంతా కేర్ చేస్తాడు అనమాట నాకు. మహేష్, చందు. ఇంకా సుధాకర్, లింగప్ప అంటే ఆయన ప్రొడ్యూసర్ అనమాట. నా సాంగ్ కి పైసలు పెడతాడు అనమాట. నువ్వు మాట్లాడుతున్నప్పుడు లోపల చాలా పెయిన్ ఉంది అనిపిస్తుంది. ఏంటి అంత లోపల? ఏదైనా డిప్రెషన్ లో ఉన్నావా ప్రెసెంట్? గా ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఒక టైప్ ఏమో స్టడీ ఉంది, ఒక వైపు ఫ్యూచర్, అసలు ఏం చాలా క్వశ్చన్ మార్క్ లో అనిపిస్తుందా?
ఓకే, అన్ని ఒంటరిగా ఉన్నాయి. కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా? చాలా ఉన్నాయి అక్క, చాలా అంటే చాలా ఉన్నాయి. నీ వాయిస్ లో అది తెలుస్తుంది. అంటే అది ఏడ్చి ఏడ్చి నా వయసే కొంచెం ఇదైపోయింది అనమాట. ఓకే, చిన్నప్పుడు చాలా ఏడ్చాను అనమాట. అంటే చూడలేని సిచ్యువేషన్ చూసి ఏడ్చి ఏడ్చి మొత్తం నా అంగి తడిచిపోయేది. ఓకే. ఏంటి అంటే షేర్ చేసుకోవచ్చా మాతో? అంటే ఎట్లా అంటే డాడీదే అక్క చాలా. మా డాడీ అంటే మాకు చాలా ఇష్టము. మా డాడీకి ఏమన్నా అయితే మేము అసలు తట్టుకోలేము. సో డాడీకి చాతబడి చేయడం కానీ ఇట్లా చేయడం చాలా చేశానన్నమాట. సో అది చూసి నీ లైఫ్ మొత్తం ఎమోషనల్ రోలర్ కోస్టరా? అట్లానే అనిపిస్తుంది కదా. అవునక్క. ఓకే, అంటే నా లైఫ్‌లో అసలు హ్యాపీనెస్సే లేకుండా అయిపోయిందక్క. ఎప్పుడు చిన్నప్పటి నుంచి అసలు చూడలేని సిచ్యువేషన్ చూసా. అంటే ఎప్పుడో ఒక పెయిన్ తర్వాత ఇంకో ఫుడ్ పెయిన్ కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయా ఆ! ఎప్పుడన్నా? కింద పడిన అన్నం తినే రోజులున్నాయక్క. ఎందుకంటే మేము అప్పుడు గుడిసెలో ఉండే అక్క. ఉమ్, సో పైగా మహారాష్ట్ర వాళ్ళం. మాకెవ్వరు తెలవదు. అంటే చాలా ఒంటరిగా ఉండేవాడిని. అంటే చుట్టుపక్కన ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. మేము మరాఠోళ్ళము. నాకెవరంత పరిచయం ఉండేవాళ్ళు కాదు. అంటే బాధొచ్చినా చెప్పుకునేవాళ్ళు ఎవ్వరు లేకుండే. నా అంతటా నేనే తక్కువ చేసి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారక్క. ఏం మాట్లాడేవాళ్ళు? అంటే వీళ్ళు చాలా చీపోళ్ళు. మా మమ్మీని చాలా తక్కువ అంచనా వేసి చూసేవాళ్ళు. అట్లా అని చాలా. ఓకే, సో వీటన్నింటి నుండి కూడా నీ సక్సెస్ సక్సెసే వాళ్ళందరికీ వాళ్ళకు ఆన్సర్ అన్నమాట. ఆన్సర్. అంతే. అందుకోసమే నీ ప్రయత్నం. ప్రయత్నం. వాళ్ళకేం చెప్పాక నా సక్సెసే తనకు ఆన్సర్. వాళ్ళందరికీ ఆన్సర్ అయిపోయింది. ఓకే, ఎడిటింగ్ అంటే ఏమేం చేయగలుగుతావు? ఒకవేళ ఈ సో ఇంటర్వ్యూ ద్వారా నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మాకు క్లియర్ గా తెలియాలి కదా. ఎడిటింగ్ అంటే ఏమేం చేయగలుగుతావు? ఎడిటింగ్ అంటే షార్ట్ ఫిల్మ్ ఎడిట్ చేయగలుగుతా. థంబ్నెయిల్స్, షార్ట్స్, మేమ్స్ ఇవన్నీ ఎడిట్ చేయగలుగుతా. ఇవన్నీ ఎడిట్ చేయగలుగుతావు. ఆ! వీటికి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి కదా బయట, చాలా జాబ్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి గానీ వెళ్ళేంత ఫీజ్ లేదక్క. అంటే అంటే ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉంది గదా! సో ఇంట్లా నేను అడగలేను. సో జాబ్ కోచింగ్‌కి కాదు, జాబ్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి కదా అంటున్నా. నీకు ఇది ఎడిటింగ్ వర్క్ వచ్చు కదా. వచ్చింది. ఎడిటింగ్ వర్క్ వచ్చినప్పుడు నీకే 20,000 వరకు జీతాలు ఇచ్చుకొని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా బయట. అదెందుకు ట్రై ఉన్నారు చేయట్లేదు? గానీ ఓపెన్ డిగ్రీ చేయొచ్చు. చేయొచ్చు గానీ నాకంత సిస్టమ్ నాలెడ్జ్ లేదక్క. అంటే ఓకే, మొబైల్‌లో ఏదైనా ఎడిటింగ్ చేయగలుగుతా. మూవీ గూడా ఎడిటింగ్ చేయగలుగుతా గానీ సిస్టమ్‌లో అంతా చేయలేను. అట్లా ఓకే, అనేసి డిగ్రీ అయిన తర్వాత వర్క్ చేసి కెమెరా ఈ టూల్స్ అన్నీ కొనేసి ఇంగ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేద్దామని ఆగినా. ఓకే. సో సిస్టమ్ లో నీకు ఆపరేటింగ్ రాదన్నమాట. రాదు. అన్ కొంచెం నీకు సపోర్ట్ చేస్తే చేయగలుగుతావు. 1-2 100% డేస్ ట్రైనింగ్ ఇస్తే నువ్వు పక్కా. చేయగలుగుతావు. ఓకే, ఇప్పుడు 100% మొత్తం నీవన్నీ నువ్వే ఎడిటింగ్ నేనే చేసుకుంటావు కదా. చేసుకుంటా. ఇది క్యాప్ కట్ యాప్. క్యాప్‌కట్‌లా ఎడిటింగ్ చేస్తాను. ఓకే, ఇది కాకుండా సాంగ్స్ రాయగలుగుతావు. సాంగ్స్ రాస్తా, యాక్టింగ్ చేస్తా, డైరెక్షన్ చేస్తా. ఓకే, థంబ్నెయిల్స్ ఆ డిజైన్ అవి నేనే చూసుకుంటా. ప్రమోషన్స్ అవి అన్నీ నేనే చూసుకుంటా. ఓకే, అన్నీ నేనే మొత్తం చేసుకుంటా. ఫుల్ ప్యాకేజ్. ఫుల్ ప్యాకేజ్. ఒక ప్రొడ్యూసింగ్ ఒక్కటే కష్టం అవుతుంది కష్టం. నీకు. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీకు సపోర్ట్ అంటే ఎలాంటి సపోర్ట్ కావాలి ప్రజెంట్ నీకు? అంటే నాకు సపోర్ట్ ఏం అవసరం లేదు అక్క. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చాలా నేర్చుకున్నా. ఆ కష్టంలో ఎవరైనా హెల్ప్ చేస్తే నా కష్టానికి వాల్యూ ఉండదు. సో నేను కష్టపడి నేను సక్సెస్ తెచ్చుకోవాలి అంతే. ఓకే, కానీ ఒకటి సపోర్ట్ లేకుండా అంటే అది డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా ఎవరో ఒకరు సపోర్ట్ అయితే కంపల్సరీ మనకు కా- అవసరం అవుతుంది కదా. అవునక్క. వితౌట్ సపోర్ట్ నేను చేస్తాను అని అంటే కష్టం. అది చాలా అసలు ఇంపాసిబుల్. అది కంపల్సరీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అవును. ఉంటది కదా. అవును. సో ఇప్పుడు నీకు ప్రెసెంట్ గా నువ్వు టూల్స్ తీసుకున్నా, కంప్యూటర్స్ ఆర్ కెమెరాస్ అన్ని నువ్వు కొన్నా కూడా ఇంకో ప్రొడ్యూసర్ నీకు కావాల్సిందే. సో ప్రొడ్యూసర్ కూడా వన్ ఆఫ్ ది సపోర్టే కదా Support నీకు, అన్నమాట. అవునా కాదా? అవును. మరి వితౌట్ సపోర్ట్ నేను చేస్తాను ఎట్లా అంటావు? కావాలక్క support. సపోర్ట్ అయితే కావాలి కదా. నెక్స్ట్ ఏంటి ప్లానింగ్స్? నెక్స్ట్ ఏం లేదక్క. డిగ్రీ అయిపోయినాక పని పోయి కెమెరా, ల్యాప్టాప్, మంచి ఫోన్ కొని ఇంకా సాంగ్స్ కంటిన్యూ చేస్తా 1 year. ఏం పనికి వెళ్తావు? ఏదో ఒక జాబ్ చూసుకోవాలక్క. కంపెనీ అట్లా ఏదో ఒకటి. నీకు వచ్చిన దాని మీదనే నీకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వేరే వాటి మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం? అంటే అట్లా ఆపర్చునిటీస్ ఏం లేవు కదక్క నాకు తెలిసి. వెతకలేదు కదా నువ్వు. నీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్స్ కోసం చాలా మంది చూస్తున్నారు. ఆపర్చునిటీ ఉంది, నువ్వు వెతకట్లా. నువ్వు అవి నీ దగ్గరికి రావాలనుకుంటున్నావు యాక్చువల్ గా. ఆ. నువ్వు వాటి దగ్గరికి పోట్లా. అంటే నేను మొబైల్ ఎడిటర్స్ కదక్క, సిస్టమ్ అంతా కాదు కదా.
అట్లా అనేసి అయిపోయింది. మొబైల్లో నీకు డే 1 వచ్చా? ప్రాక్టీస్ చేసి ఉంటావుగా, ఏది ఎలా యూజ్ చేయాలి, ఏది ఎలా యూజ్ చేయాలి. సిస్టమ్ కూడా అంతే. ఓకే, నెక్స్ట్ 100K టార్గెట్. 100 తర్వాత ఇంకా కొత్త కంటెంట్ పట్టుకొస్తాను అనమాట ఇన్స్టాగ్రామ్ లో. ఏమేం ప్లానింగ్స్ ఉన్నాయి నీకు ఇన్స్టాగ్రామ్ త్రూ? అంటే ఇప్పుడు 100K తర్వాత ఫేస్ కంటెంట్ చేస్తాను, చాలా యూనిక్ అన్నమాట. సినిమాటిక్స్ అని కంటెంట్ ఉంది, సో అది రన్ చేస్తాను అన్నమాట. ఓకే, ఇవన్నీ చూసి అంటే ఇన్ని వీడియోస్ చేసావు కదా నువ్వు, షాడో వీడియోస్ లైక్ చాలా ఎడిటింగ్స్ చేసావు. అవును. నీకు బాగా వచ్చిన అంటే సినిమా ఇండస్ట్రీ నుండి కానీ లేదంటే ఎవరి దగ్గర నుండి కానీ మంచిగా నీకు హ్యాపీగా అనిపించిన కాంప్లిమెంట్ ఏదైనా ఉందా? అలాంటివి అయితే ఏం లేదు, కానీ ఓకే, రీసెంట్ గా నేను ఒక సాంగ్ రాసినాక ఆ సాంగ్ రికార్డ్ కూడా అయిపోయింది. సో దేవేందర్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ చాలా మెచ్చుకున్నావు, నా లిరిక్స్ చూసి చాలా బాగా రాస్తున్నావు, లైఫ్ లో మంచిగా సక్సెస్ అవుతావు, నేను కూడా చాలా సపోర్ట్ చేస్తా అని మోటివేట్ చేసాను. ఒక సాంగ్ కి ఎంత ఖర్చు అవుతుంది మీకు? అంటే ఇక అన్న అయితే తెలిసిన అన్ననే, నా టాలెంట్ చూసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక 5,000 తీసుకుంటాను. ఓకే, యూట్యూబ్ ఉంది కదా నీకు ఛానల్, 4.5K సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు? లేదా 300. ఓకే, వ్యూస్ 4,500. ఓకే, ఫస్ట్ సాంగ్ కి. ఫస్ట్ సాంగ్ నీ ఛానల్ లోనే రిలీజ్ చేస్తావా ఇంకా సాంగ్స్ అన్ని కూడా? నా ఛానల్ అంటే ఒక ఆఫీషియల్ ఛానల్ అన్నమాట నాది. ఓకే, సో మొత్తం ఈ చదువు అంతా ఇంకా నీకు, అయినా నువ్వు చదువుకోవడం ఎందుకు ఇంకా మరి? అంటే నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా. దీనికి నీకు ఆ నాలెడ్జ్ ఎందుకు యూజ్ అవుతుంది? ఎట్లా యూజ్ అవుతుంది? డిగ్రీ నాలెడ్జ్ దీనికి ఎందుకు యూజ్ అవుతుంది? నువ్వు అనుకున్న ప్యాషన్ వేరు, నువ్వు చదువుతున్న చదువు వేరు. అని చదువు చాలా ఇంపార్టెంట్ కదా. నీకు అసలు అందులో నీకు ఇంట్రెస్టే లేదు కదా, నువ్వు జాబ్ చేస్తావా ఫ్యూచర్ లో? చేయొచ్చు. డిగ్రీ చేసి MBA చేసి అట్లా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? లేవు. మరి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నా? నాకు చదువు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నాకు చదవడం అంటే ఇప్పటికీ నేను బుక్స్ చదవడం ఇష్టం ఇష్టం అంతే. ఓకే, క్లారిటీ వచ్చింది. సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే చాలు. ఎంత పర్సెంటేజ్ వచ్చింది నీకు ఇంటర్ లో, 10th లో, ఇప్పుడు డిగ్రీలో? అంటే అన్నిట్లా సబ్జెక్ట్ లో బాగానే వచ్చినాయి. ఒక 3rd సెమ్ 4th సెమ్ లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనమాట, ఒకటి. ఎందుకు మరి అటకెక్కినాయి 2? అంటే బాగానే రాసినా కానీ ఇక దేవుడి దయ అనుకోకుండా అట్లా వెళ్ళిపోయినా అనమాట. ఓకే, అంటే నేను రైటర్ కదా, సో నాకు ఆన్సర్లు అన్ని రాయనికి వచ్చు అనమాట. ఇట్లా అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. స్టోరీ టైప్ లో అనుకుంటారా? స్టోరీ టైప్ ఒక లైన్ రాస్తే ఇంకా రెడీగా ఉంటాను అనమాట లైన్. సో దన్న రాసేసాను అనమాట. ఓకే, ఇప్పటి వరకు నువ్వు చేసిన ఎడిటింగ్స్ అన్నింటిలో, వీడియోస్ అన్నింటిలో నీ ఓన్ డైలాగ్స్ కూడా ఉన్నాయా? లేవక్క, అన్ని వేరే వాళ్ళ డైలాగ్స్, మూవీ డైలాగ్స్ అలా తీసుకొచ్చి దానికి యాక్టింగ్ చేసి ఎడిటింగ్ చేసి అవుట్పుట్. ఓకే, సో ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. ఫైనల్ గా ఇప్పటి వరకు నిన్ను హేట్ చేసిన వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? వాళ్ళకి ఏం చెప్పాక, నా సక్సెస్ ఏదో ఒక రోజు నా గురించి చెప్తాను. ఓకే, అమ్మ నాన్నకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే మా మమ్మీ మా డాడీ చాలా కష్టపడతారు అక్క, సో వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. ఎట్లా అంటే వాళ్ళకి ఎప్పుడు మంచి పేరు తేవాలనేసి అందరి నుండి దూరంగా ఉంటా, చెడు అలవాట్ల నుండి అట్లా చాలా దూరంగా ఉంటా అనమాట. నా వల్ల మా పేరెంట్స్ కి మంచి పేరు రావాలి కానీ చెడు పేరు రావాలి అనేసి నా మైండ్ లో ఎప్పుడు డ్రింక్ అలవాటు ఉందా? లేదా. స్మోక్ అలవాటు ఉందా? అసలు ఏం లేవు. ఫ్రెండ్స్ తో బయటికి పోతావా? జస్ట్ నార్మల్. సినిమాలకు పోతావా? అప్పుడప్పుడే. అమ్మాయిలతో తిరుగుతావా? మమ్మీ పర్మిషన్ తీసుకొని వెళ్తా. అమ్మాయిలతో పోతావా, తిరుగుతావా? అస్సలు. అంటే ఫ్రెండ్స్ ఉన్నారా అమ్మాయిలు? ఉన్నారు అక్క. సో అంటే హాయ్ బాయ్ అంతే, దగ్గరికి రాను. ప్రపోజల్స్ రాట్లే? చాలా వచ్చినాయి. వద్దు నాకు అస్సలే వద్దక్క. ఓకే, అసలు ఆ జోలికి పోవు. ఇట్లా చెప్పిన వాళ్ళు తొందరగా లవ్ లో పడతారంట తెలుసా, తొందరగా అట్రాక్ట్ అవుతారంట. అంటే అందరు ఒకళ్ళకి ఉన్నారు కదా అక్క. ఏమో నువ్వు అందులో ఒక్కడివేమో అని. లేదక్క, లేదు. అంటే చాలా, ఒక అమ్మాయి అయితే 1 year చాలా టార్చర్ చేసింది అక్క. ఏ రకంగా అంటే నువ్వు లవ్ చేయకపోతే నేను చచ్చిపోమనాల్సింది, పీడపోయేది. అంటే ఇప్పుడు నేనంతా నాకు అంత తెలియదు అక్క అమ్మాయిల గురించి, ఇట్లా చేస్తారు అనేసి. సో నేను చాలా భయపడిపోయా అనమాట. నిజంగా నేను ఈ అమ్మాయి ఇట్లా చేస్తుందా ఇది అనేసి, అంటే ఊకే డిప్రెషన్ లో వెళ్ళిపోతుండే అనమాట. ఓకే, మరి ఎట్లా తప్పించుకున్నావు అమ్మాయి నుండి? అంటే మా చెల్లెకి తెలిసింది, మా చెల్లెకి తెలిసాను కానీ ఇక మా క్లాస్ గర్ల్స్ అందరు వెళ్ళిపోయారు ఆ అమ్మాయిని కొట్టడానికి. అయ్యా, ఇట్లా చేస్తావు, వాడిని లవ్ ఎట్లా చేస్తావు అట్లా అనేసి మంచిగా సంజాయించారు అనమాట. తర్వాత అయిపోయింది ఇంకా.
ఇన్స్టాగ్రామ్ లో వస్తాయా మెసేజ్? ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వస్తాయి వస్తాయి కానీ అవి ఏం పట్టించుకో. పట్టించుకోవా? ఏమని ప్రపోజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో? అంటే నార్మల్ బ్రేకప్ అంటే బ్రేకప్ అని చెప్తా. ఇంకా ఏమన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే ఏదో సరే నేను ఉన్నా ఇట్లా ఇట్లా అనేసి ఇక వచ్చేసా అనమాట. ఓకే, మన అర్థమైపోతుంది నాకు. ఇంకా సిస్టర్ అనగానే కథం బ్లాక్ చేస్తే వెళ్ళిపోతాను అనమాట. ఓకే, మరి అమ్మాయిల మీద పగబట్టినట్టే కదా అది. పాపం నీకు నీ ప్రొఫైల్ ఓపెన్ చేసి నీకు మెసేజ్ పెట్టి నువ్వు చూసిన తర్వాత మళ్ళీ రిప్లై ఇచ్చి ఎంత కష్టం వాళ్ళకి. ఎవరు చేయమన్నారు మరి? అలా ఎవరు ఫాలో అవ్వమన్నారు అంటే అప్పుడు ఏం చేస్తావు మరి? కరెక్ట్. వాళ్ళు ఫాలో అవ్వకపోతే నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చునేటోనివా? అవునా కాదా? మరి అంటే కంటెంట్ నచ్చే ఫాలో చేస్తారు కదా. కంటెంట్ నచ్చే కదా మరి ప్రపోజ్ చేసింది కూడా. నువ్వు నచ్చి కంటెంట్ నచ్చి కాదు కదా. సిగ్గుపడుతున్నావు అంటే నిజంగా నీకు లవ్ స్టోరీ ఉందనిపిస్తుంది. చాలా మంది ఇక్కడ కూర్చొని ఇదే సీట్ లో కూర్చొని చాలా మంది మాకు లవర్ లేదు, మాకు రిలేషన్షిప్స్ లేవు, మాకు అసలు ఇష్టమే లేదు అని చెప్పి నెక్స్ట్ డే కూడా ఎంగేజ్మెంట్లు చేసుకున్న రోజు అంటే అందరూ ఒక లేక నాకు కెరీర్ ఇంపార్టెంట్ అనేసి మొత్తం ఇక అట్టే ఫోకస్ పెట్టాను అనమాట. ఓకే, కెరీర్ తర్వాత ఏదైనా సరే. ఓకే, ఇంకా ఏం లేదు. కరెంట్ ఫాలోవర్స్ అందరికీ చెప్తున్నా, ఆయనకి లవ్ స్టోరీలు అంటే ఇంట్రెస్ట్ లేదు. కెరియర్ ఇంపార్టెంట్, కెరియర్ ఇంపార్టెంట్ అంటే అమ్మాయిలు టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? ఈ రోజు నుండి అందరూ అన్నయ్య తమ్ముడు అని మెసేజ్ పెడతారు. అప్పుడు నీకే ఒక రోజు అనిపిస్తుంది ఏంట్రా అందరు నన్ను అన్న అన్న తమ్ముడు తమ్ముడు అని పిలుస్తున్నారు ఏంట్రా అని. నేనే ముందు నుంచి సిస్టర్ సిస్టర్ అని మెసేజ్ చేస్తాను. ఎడిటింగ్ గురించి ఏదైనా వచ్చింది అనుకో, చెప్పండి సిస్టర్ ఇట్లా ఇట్లా ముందు నుంచే. అలా నీకు ఎడిటింగ్ కి ఏమంటారు వర్క్ ఇవ్వడానికి కూడా మెసేజ్ చేస్తారు కదా, ఏమైనా ఫైనాన్షియల్ గా ఇప్పుడు హెల్ప్ అవుతుందా నీకు? డబ్బులు అట్లా ఏమైనా తీసుకుంటున్నావా? అంటే జస్ట్ నేను చేసే వీడియోకి ఒక 50 రూపీస్ అట్లా చేస్తాను. ఓకే, అంతే. ఫోటోకి ఒక 20-30 రూపీస్. ఇక మన ఫాలోవర్స్ అనుకొని ఇక బయట ఒక వీడియోకి 200-100 అట్లా తీసుకుంటారు. ఓకే, నార్మల్ గా అదే కవర్ సాంగ్స్ వీటన్నింటికి థంబ్నెయిల్స్ కి వీటన్నింటికి కూడా వేలల్లో తీసుకుంటారు కదా. నాకంతా ఏం రాలేదు. అంటే థంబ్నెయిల్ ఎడిట్ చేయి అది చేయని ఇప్పుడు ఇంకా ఆపర్చునిటీస్ రాలే. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. డిప్రెషన్ లో ఉన్నావని క్లియర్ గా అర్థమైంది. నువ్వు కూడా చెప్తున్నావు కాబట్టి దాని నుండి బయటికి రా. ఓకేనా? ట్రై చేస్తూనే నీకు అవకాశం వస్తుంది. అది మన కాళ్ళ దగ్గరికి రావాలి అంటే అది ఎప్పుడు రాదు, మనం వెళ్ళాలి దాని దగ్గరికి. వెళ్ళినా కూడా కొన్నిసార్లు దొరకదు. అవునా? ప్రయత్నించాలి. నీకేవైతే టూల్స్ ఉన్నాయి అంటున్నావో అవి నువ్వే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నావు, చదువుకి సంబంధించింది కాకుండా నీ టాలెంట్ కి సంబంధించింది కాకుండా ఏదో కంపెనీలోకి వర్క్ చేస్తా అంటే అది వేస్ట్. నీకు దీనిపైన ఒక 20-25 శాలరీ వస్తుంది నీకు. అవునా? ఎడిటింగ్ పైన దీనిపైన నేర్చుకో, సిస్టమ్ ప్రాక్టీస్ చేసుకో. నెట్స్ అవి ఉంటాయి కదా, ల్యాప్టాప్ ఎవరిదో ఒకరు తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఇక్కడే జాబ్ దొరుకుతుంది కాబట్టి నీ కెమెరా కొనుక్కోవడానికి కూడా ఈజీ ఉంటుంది. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా ఇంటర్వ్యూ ద్వారా? మీ ఇంటర్వ్యూ అంటే నాకు చాలా ఇష్టం. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలో చూసా కానీ ఏదో అంటే ఎట్లా అంటే ఆరేతూరే కొడతారు. మీరు చాలా స్వీట్ గా ఒక మోటివేషన్ గా చాలా మంచిగా చెప్తాను అనమాట. క్వశ్చన్స్ అట్లా అడుగుతారు, నాకు చాలా. థ్యాంక్ యూ సో మచ్. సో అది మన కరణ్ ఇంటర్వ్యూ. తనకి టాలెంట్ ఉంది, సపోర్ట్ లేదు. ఎడిటింగ్ చాలా బాగుంటది. తన ఇన్స్టాగ్రామ్ ఐడి మేము మెన్షన్ చేస్తాము, ఒకసారి అక్కడ వెళ్ళి చెక్ చేయండి. చాలా బాగా ఎడిటింగ్ వర్క్ చేస్తాడు, ఆయన సాంగ్స్ కూడా రాస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి టాలెంట్స్. బట్ ఏంటంటే తనకి సపోర్ట్ లేదు. ఎవరైనా ఎడిటింగ్ కి సంబంధించి కానీ లేదంటే తన టాలెంట్ కి సంబంధించిన ఏదైనా వేకెన్సీ ఉంటే తనకి జాబ్ లేదంటే సపోర్ట్ కొంచెం ఇవ్వడానికి ట్రై చేయండి. సో అది మొత్తానికైతే నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.